ఇప్పటి నుంచి వచ్చేసే బ్లాగ్స్ అంటే ఎడిటింగ్కి నాకు ఇబ్బంది అవుతుందని నేను ఎడిటింగ్ చేయలేము కూడా. మా తమ్ముడు చేస్తాడని ఆపేసిన మొత్తం. వస్తే డైలీ వస్తాయి. టైమింగ్ పెడతా, ఏ టైంకి అప్లోడ్ చేయాలో. మార్నింగ్ 9కి అప్లోడ్ చేస్తా. సార్ గోప్రో సార్, గోప్రో బ్లాగర్ సార్, యూట్యూబ్ బ్లాగర్. ఏం చేస్తావు? యూట్యూబ్లో వీడియో పోస్ట్ సార్, బ్లాగ్ చేసుకుంటా ఉంటా. వచ్చింది సార్. ఇప్పుడు మేము రామగుండం వరకు వచ్చినాం. రామగుండం నుంచి మంచిర్యాల్ 27 కిలోమీటర్స్ చూపెడుతుంది. 38 మినిట్స్ చూపెడుతుంది. రికార్డ్ అవుతుంది ఇప్పుడు. ఇన్ని కష్టాలు ఉంటాయి చూడండి. ఇంత కష్టపడి వీడియో చేస్తున్నా. ప్లీజ్ ఒక్క లైక్, ఒక కామెంట్, ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ నా కోసం. నేను యూట్యూబ్లో అప్లోడ్ చేయాలి. ఎందుకు అట్లా? యూట్యూబ్లో ఎంత దూరం వెళ్ళాం ఏం లేదు. తిరుగుతూనే ఉంటావు. ఫోర్ డేస్ అవుతుంది సార్ హైదరాబాద్ వెళ్ళినా. అక్కడ ఎక్స్ప్లోరింగ్ చేసిన. మళ్ళీ వస్తున్నా సార్ ఈరోజు. బెజ్జూర్ వెళ్ళాలి ఇప్పుడు. బెజ్జూర్ నుంచి హైదరాబాద్ 360 కిలోమీటర్ ఉంది సార్. ఎంత దూరం ఉంటుంది మళ్ళీ అక్కడ హోటల్స్ ఏంది, ఎక్కడ ఉండాలి. యూట్యూబ్ ఛానల్ ఏంటిది? ZKR బ్లాగ్ సార్. సార్ ఎంత ఇస్తున్నారు సార్? జస్ట్ 200 మాత్రం. 8985400412 ఇది నంబరు. ప్లేట్ తీసేసి ఒక ప్యాన్ అదే పెట్టుకుంటా సార్. ఇది బండి నుంచి వచ్చింది కదా సార్, ఎరిగిపోయింది. సార్ గోప్రో సార్, గోప్రో బ్లాగర్ సార్, యూట్యూబ్ బ్లాగర్. ఏం చేస్తావు? యూట్యూబ్లో వీడియో పోస్ట్ సార్, బ్లాగ్ చేసుకుంటా ఉంటా. వచ్చింది సార్. ఓకేనా? థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. అన్ని మాటలు అన్నారు. ఎక్కడి నుంచి వస్తున్నాయి ఏమన్నా మొత్తం అడిగిన తర్వాత 200 రూపాయలు ఫైన్ వేసి. ఆ నంబర్ ప్లేట్ మంచిగా పెట్టిస్తా అనుకున్నా. నేను మధ్య వచ్చేసిన 200 రూపాయలు ఫైన్ పడ్డది. ఇప్పుడు 200 అంటే ఇప్పుడు ఛాన్సెస్ ఉందా కట్టడానికి? చూస్తా, ఉంటే కట్టేస్తా. 20 రూపాయలు ఏమో కట్టు ఉంటుంది. ఇప్పుడే కట్టేద్దామా, ఇక్కడ టైం ఉంది. ఇంటికి వెళ్ళిన తర్వాత కట్టేద్దాం. నంబర్ ప్లేట్ మాత్రం కంపల్సరీ వేయించుకోవాలి. నంబర్ ప్లేట్ కోసం చూసింది కదా, 200 రూపాయలు ఫైన్ పడ్డది. గోదావరి కన్నీ పెద్ద వాగు చూడండి. ఇదే ఇక పెద్ద బ్రిడ్జ్. వాటర్ ఫుల్ ఉన్నాయి. బాబా పుష్కరాలు ఉన్నాయండి. మన ఫుల్ పబ్లిక్ ఉన్నారు అక్కడ. వావ్, నంబర్ జబర్దస్త్ ఉంది. 9669 TS01 EB. పోలీస్ స్టేషన్ జైపూర్. ఎక్కడ వరకు కదా? మన స్పీడ్ వచ్చేసి 95. ఇంకా 10 కిలోమీటర్ ఉంది మంచిర్యాల్. చూడండి, మంచిర్యాల్ 10 కిలోమీటర్. ఆదిలాబాద్ ఇక్కడ నుంచి 168. అమ్మా ఎక్కువైంది. బరాబర ఉంటుంది. దూరం ఉంది ఆదిలాబాద్. ఫస్ట్ మంచిర్యాల డిస్టిక్ కాకముందు ఆదిలాబాద్ డిస్టిక్ మంచిర్యాల్. ఏమైనా జిల్లా ఏమైనా పనులు ఉంటే ఆదిలాబాద్ పోయి చేస్తున్నట్టు 168 కిలోమీటర్ వెళ్ళి. ఎంత దూరం అని. జిల్లాలు చేంజ్ చేయడం వల్ల మంచిగానే అయింది. ఎందుకంటే మంచిర్యాల డిస్టిక్ అయింది. మాకు బెజ్జూరుకి ఏమో ఆసిఫాబాద్ డిస్టిక్. 90-100 కిలోమీటర్స్ అంతే బెజ్జూర్ నుంచి. మేము ఇక్కడనే తిన్నాము అప్పుడు వెళ్ళేటప్పుడు అన్నం. ఇక్కడ నుంచి టోల్ రోడ్ అంటాడు, మళ్ళీ ముగింపు అంటాడు అంతే. మంచిర్యాల బైపాస్ ఇది.
నా ఇప్పుడు బెల్లంపల్లి వెళ్ళేటోళ్ళు ఉంటే, బెల్లంపల్లి కాజ్నగర్ ఆసిఫాబాద్ వాళ్ళు ఉంటే ఇక్కడ నుంచి మంచిగా లోపల రాక ముందు నుంచే ఇటు నుంచి వెళ్ళిపోవాలి. ఇక్కడ బోర్డు కూడా చూపెడతాం మీకు. బోర్డు చూడండి. మంచిగా వెళ్ళేటోళ్ళు స్ట్రైట్ వెళ్ళండి. బెల్లంపల్లి చంద్రాపూర్ వెళ్ళేటోళ్ళు లెఫ్ట్ తీసుకొని మీద ఎక్కి రింగ్ రోడ్ మీదకి జబర్దస్త్ బైపాస్ అది వెళ్ళిపోవచ్చు. ఇట్లా వెళ్ళాలి. మేము మంచిగా ఆగుతున్నది కాబట్టి మేము ఇట్లా స్ట్రైట్ వెళ్తున్నాం. వాళ్ళు వెళ్తున్నారు చూడండి లారీలు. ఒక్కసారి బ్రిడ్జ్ మీద చూడండి ఎందరున్నారు. ట్రాఫిక్ ఫుల్ ఉంది మీద. మనం కిందనే వెళ్ళాలి. అశోక్ రోడ్, బృందావన్ కాలనీ. మంచాల నుంచి ఇప్పుడే రైడ్ స్టార్ట్ అయింది. మంచాల్ టు బెజ్జూర్. వచ్చిన రూట్ వెళ్ళిపోదాం. బెల్లంపల్లి నుంచి షార్ట్ కట్. బెల్లంపల్లి తాళ్ళగుర్జాల్, అది దహేగాం వెళ్తుంది. దహేగాం నుంచి పెంచుకల్పేట్ ఇట్లా వెళ్ళిపోదాం. ఎందుకంటే ట్రాఫిక్ ఉంటుంది ఒకటి, రోడ్ కూడా బాగుంటుంది, కానీ అట్లనే వెళ్ళిపోదాం, తక్కువ పడుతుంది. ఇది హైదరాబాద్ సిరీస్లో ఇది లాస్ట్ సిరీస్, లాస్ట్ డే అయ్యాలా. ఇది ఒక 96 కిలోమీటర్ వెళ్తే రేపటి నుంచి వచ్చేసే బ్లాగ్స్. అంటే ఎడిటింగ్కి నాకు ఇబ్బంది అవుతుందని నేను ఎడిటింగ్ చేయలేము కూడా. మా తమ్ముడు చేస్తాడని ఆపేసిన మొత్తం. వస్తే డైలీ వస్తాయి. ఇక టైమింగ్ పెడతా, ఏ టైంకి అప్లోడ్ చేయాలో. మార్నింగ్ 9కి అప్లోడ్ చేస్తా అని అనుకుంటున్నా. ఏమైతే తెలియదు. 9కి ఒక వీడియో, ఇంకో నైట్కి ఇంకా ఇట్లా. నా డౌట్కి లేదన్నా కూడా ఇక 10 వీడియోస్ అయినా అవుతాయి ఈ హైదరాబాద్ సిరీస్. ఎందుకంటే నేను మొత్తం లాగ్ చేసిన, మెయిన్ పాయింట్ కాకుండా, కానీ ఎందుకంటే నాకు గుర్తుండాలని. హైదరాబాద్కి వెళ్ళేటప్పుడు ఒక 3 వీడియోస్ అవుతాయి. హైదరాబాద్ నుంచి వచ్చేటప్పుడు ఒక 2 వీడియోస్, ఎందుకంటే రికార్డ్ చేయలే బాగా. 2 వీడియోస్ అవుతాయి. హైదరాబాద్ లోకల్ తిరిగింది ఒక 2-3 వీడియోస్ అవుతాయి అంతే. నేను నంబర్ ప్లేట్ చేపిస్తా అనుకున్నా, చేపియాలి, గుర్తులేదు బాగా. నంబర్ ప్లేట్ చేపియాలండే కానీ చేపియాలి. ఇప్పటి వరకు ఎంసీసీ వరకు వచ్చేసిన, అంటే మంచిగా మొత్తం దాటేసిన. ఇంకొక 5 కిలోమీటర్ వెళ్తే NH 63కి ఎక్కేస్తాం. రైడ్ చేస్తే ఒక అడ్వాంటేజ్ ఏంటంటే ట్రాఫిక్ ఉండదు. ట్రాఫిక్ ఇంత కూడా ఉండదు. ఇంతే మూవింగ్ ట్రాఫిక్ ఉంటుంది. జబ్ కొట్టుకొని వెళ్ళిపోవచ్చు. ఇట్లా మూవింగ్ ట్రాఫికే ఉంటుంది. చూసింది కదా. ఇప్పుడు ఈ రోడ్ని పెంచుతుండ్రు, ఇక అటు ఇటు మధ్యలో డివైడర్ పెడతారు అనుకుంటా. పెద్దగా చేస్తుండ్రు రోడ్ అయితే. మందమారి 9 కిలోమీటర్ టోల్గేట్. 9 కిలోమీటర్ తర్వాత టోల్గేట్ వస్తుంది. బెల్లంపల్లి 18. బెల్లంపల్లి 18 నుంచి మేము డైవర్షన్ తీసుకోవాలి రైట్కి. అరే మొత్తం కొట్టేసిండ్రు. నేను వెళ్ళేటప్పుడు రాలే కదా. పెద్దగా చేస్తున్నారు చూడండి రోడ్. ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోయింది. రోడ్ ఎట్లా ఉందో చూడండి, జబర్దస్త్ కదా. ఇలాంటి రోడ్ మంచాల నుంచి బెజ్జూరుకుంటే అబ్బాబు 1 అవర్ వెళ్ళిపోయాడు. 96 కిలోమీటర్. బెల్లంపల్లి 16 కిలోమీటర్. మంచిగా ఉంది రోడ్ అయితే. చూడండి కేసు వాళ్ళది. కార్లు గీలు మొత్తం లైన్ ఉన్నాయి. వస్తుండే మొన్న రోడ్కి. మనం వచ్చేసినాం. ఇక్కడ బైపాస్ నుంచి లోపలికి వెళ్ళిపోవాలి. బెల్లంపల్లి 6 కిలోమీటర్ ఉంది. ఓన్లీ 6 కిలోమీటర్ ఇక్కడ నుంచి. ఇది బెల్లంపల్లి బైపాస్. ఇప్పుడు కాగజ్ నగర్, ఆసిఫాబాద్, చంద్రపూర్ వెళ్ళేటోళ్ళు ఇట్లా ఇక్కడ నుంచి స్ట్రేట్ వెళ్ళిపోవచ్చు. మనం కూడా కాగజ్ నగర్ వెళ్ళాలి కానీ వద్దు, ఎందుకంటే బాగా లాంగ్ పడుతుంది. ఇట్లా వెళ్తే షార్ట్ కట్ 96 కిలోమీటర్ కదా మంచాల నుంచి. ఇట్లా వెళ్తే షార్ట్ కట్ అని ఇట్లా వెళ్ళిపోతున్నా నేను. లేకుంటే కాగజ్ నుంచి వెళ్తే మొత్తం ఇక్కడ కాగజ్ నగర్ కూడా సేమ్ రోడ్ ఇట్లా ఇంతే ఉంటుంది. మంచిగా ఉంటుంది రోడ్ కూడా. ఇటు నుంచి రోడ్ ఉంటుంది. మళ్ళీ కాజా నుంచి మళ్ళీ అడ్డు కూడా డబల్ రోడే, కానీ
రోడ్ మంచిగా ఉంటుంది అటు ఇటే రోడ్ ఉండదు కానీ దగ్గర పడుతుందని ఇటు నుంచి వెళ్తున్నా అంతే, వేరే ఏం రీజన్ లేదు. ఇది బెల్లంపల్లి నుంచి కూడా డైవర్షన్ తీసుకోవాలి రైట్కి. గాంధీ బొమ్మ వస్తుంది, ఇక్కడ నుంచి రైట్కి వెళ్తే తాళ్ళ గుర్జాల అని కూడా వస్తుంది. తాళ్ళ గుర్జాల నుంచి మళ్ళీ లెఫ్ట్కి వెళ్ళాలి. స్ట్రేట్ వెళ్తేనేమో నెన్నెల వస్తుంది, లెఫ్ట్కి వెళ్తే సీదా వెళ్ళిపోతుంది కల్వాడ, దహేగాం ఇటు వెళ్తుంది. అక్కడ నుంచి మళ్ళీ పెంచుకల్పేట్ దగ్గర వస్తుంది, అందుకోసం ఇట్లా వెళ్తున్నా నేను. ఈ బెల్లంపల్లి ఇది కూడా తాళ్ళ గుర్జాల నుంచి డైవర్షన్ చెప్పినా కదా, స్ట్రేట్ వెళ్తేనేమో నెన్నెల వస్తుంది, మేము లెఫ్ట్కి వెళ్ళిపోవాలి. లెఫ్ట్కి వెళ్తే దహేగాం, పెంచుకల్పేట దహేగాం వస్తుంది, మనం ఇటు వెళ్ళాలి. ఇక్కడ బోర్డు ఉంది చూడండి, అట్లేదు బోర్డు చూపడ ఇక్కడ ఉంది. ఇక్కడ నుంచి బెల్లంపల్లి 6 కిలోమీటర్, మంచిర్యాల 28, నెన్నెల్ ఓన్లీ 7 కిలోమీటర్. ఇక్కడ నుంచి నెన్నెల్కి 7 కిలోమీటర్. నెన్నెల్ వెళ్ళాలి ఇటు నుంచి స్ట్రేట్. మేము డైవర్షన్ తీసుకున్నాం అంతే. ఈరోజు రైడ్ ఎందుకో బోర్ కొడుతుంది, అంతా రికార్డ్ చేయాలని అనిపిస్తలేదు. రికార్డ్ చేసే మూడ్ లేదు, ఎందుకో ఫ్లోలో వెళ్ళిపోతున్నాయి ఇట్లానే. ఎప్పుడు గుర్తు అరే రికార్డ్ చేయాలని ఇప్పుడు గుర్తుకొచ్చింది నాకు అంతే, ఎందుకో ఏమో వచ్చిందాక చూసుకోండి అంతే. ఎంత వస్తే అంత చూడండి రికార్డ్. ఓకే అండి, సక్సెస్ఫుల్గా రీచ్ అయిపోయిన బెజ్జూర్కి. బెజ్జూర్ రీచ్, ఇప్పుడు ఎంట్రీ బెజ్జూర్. ఓకే అండి, ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. దిస్ ఈజ్ జాకీర్ హుసేన్, సీ యు ద నెక్స్ట్ వ్లాగ్.